హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టాను. అవి పూజకి మరియు మన వంటకి సంబంధించినవి అని చెప్పేసి కిచెన్కి సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టానని చెప్పాను కదా, అవంట్లో కొన్ని వచ్చినాయండి ఈరోజు. సో అవి గబగబా ఓపెన్ చేసేసి మీకు చూపించాలని చెప్పి ఒక ఆతృతతో వచ్చారనమాట. అది మాత్రం అండి, ఆ కిచెన్ సామాన్లకి మాత్రం ఎంత టైట్, ఎంత గట్టిగా వేశారంటే ప్యాకింగ్. నేనేమో సీజర్ తెచ్చుకోలేదు, అలా కూర్చున్నాను వీడియో తీద్దామని చెప్పేసి. ఇప్పుడు లేచి సీజర్ తెచ్చుకునేంత బద్ధకం వచ్చేసిందండి. ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మళ్ళీ చాలా నీరసం వచ్చేస్తుంది. దానివల్ల మళ్ళీ ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఏంటి ఎట్లా చింపితే ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా నేను ఎట్లా పెడితే అలాగా నేను ఓపెన్ చేసేస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, అది అంత పట్టించుకోకండి, మీరు ఓన్లీ ప్రొడక్ట్సే. అసలు ఇది నేను ఆర్డర్ పెట్టలేదండి, అది ఫ్రీగా వచ్చింది అవి కొన్నందుకు. నాకు ఫ్రీగా వచ్చే వస్తువులు అంటే చాలా ఇష్టం కూడా. నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను అలాంటివి వస్తే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకు తెలీదు. ఇది చూడండి, ద ఫేవరెట్ అండ్ దీనికోసమే నా సెట్ అంతా కొన్నాను. ఇది నెయ్యి పోసుకునే గిన్నె, చూసారు ఎంత బాగుందో, నెయ్యి పోసుకునే గిన్నె. కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చిందనమాట, చిన్నగా వచ్చింది. అంతకంటే ఎక్కువ నెయ్యి మనం కూడా తినం కదా అని చెప్పేసి, డైలీ వేర్కి అది బాగుంటుంది కదా వేసుకోవడానికి అని చెప్పి అనుకున్నాను. ఆ ఆయిల్కి నేను అది కొందాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను మార్నింగే అనుకున్నాను అది కొనాలి, ఆయిల్కి ఆ దోశలు వేసేటప్పుడు కానీ దేనికైనా కావాలి అని చెప్పేసి అనుకున్నా. కానీ అదే ఫ్రీగా వచ్చేసింది. తర్వాత అది పొటాటో స్మాష్ చేసేది, తర్వాత పోపు వేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అది చూడడం కానీ మంచిగా అనిపించింది, అన్నీ ఉపయోగపడాయి కాబట్టి కాంబో బుక్ చేసేసాను అనమాట. ఎంత అవ్వలేదండి, 300 లోపే అయినాయి అది మొత్తం అంతా. కానీ క్వాలిటీ వైజ్ చూస్తే సూపర్గా ఉందండి, క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత ఇది మా అత్తారింట్లో ఉండేదండి, మంత్ర బాక్స్ అనమాట. అన్నీ అన్నీ అంటే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం మంత్ర వింటే, అంటే సుప్రభాతం అలాంటివి వింటుంటే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇది ఎప్పటి నుంచో కొనాలని ఉండింది. మేము సపరేట్గా వచ్చిన తర్వాత మరి మా అత్తయ్య గారు వాడేవాళ్ళు, ఇప్పుడు నాకు కూడా కావాలనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టాను. లక్కీగా నాకు మీషోలో ఇది కనిపించింది. మీషో నాకు ఎందుకో చాలా ఫేవరెట్ అయిపోతుందండి. అసలు ఆ శివయ్య బొమ్మ చూడండి ఎంత బాగుందో. అసలు ఆ విగ్రహం చూస్తుంటే నాకు మనసు అసలు చూడడంగానే నాకు అదొరకంగా అయిపోయిందనమాట. మా ఇంటికి శివయ్య వచ్చారన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట, ఎంతో బాగుంది. తర్వాత ఆ మంత్రం ఒకసారి ఓపెన్ చేసి వినండి. పక్కన మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి సౌండ్ను సైడ్ మనకి రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి మంత్రస్ చేంజ్ అవుతూ ఉంటాయి, సాంగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెరీ బ్యూటిఫుల్, వెరీ క్వాలిటీ, చాలా బాగున్నాయి అవి అయితే. దానికి నేను 10/10 ఇచ్చేస్తానండి నా ఐటమ్స్ అన్నిటికీ కూడా. ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం అనిపించింది. ఎంతో అసలు నేను ఫస్ట్ దీనికోసం నేను ఎంతో చూస్తున్నానండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఇది నాకు అదృష్టం కొద్ది సోమవారం నాడే వచ్చిందండి నాకు ఈ శివయ్యది విగ్రహం. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మనకు ఆ టూత్ పిక్స్ అనేవి వచ్చాయి కదండి, అవి నాకు దోస్ స్టిక్స్ అనేవి నాకు ఒక 21 వచ్చాయండి ఆ కోన్స్. అట్లా ఓపెన్ చేసి వెంటనే నేను ఆయనకి దండం పెట్టేసుకొని కాపాడాయి అనేసి నేను వెలిగించేశాను. చూడండి స్లోగా వస్తుంది స్మోకు, ఎంత బాగుందంటే అసలు ఆ ఫీలింగ్ మీకు చెప్తే మీకు అర్థం కాదండి. మీకు వీటన్నిటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలి అని చెప్పేసి, నేను మీకు లింక్స్ షేర్ చేస్తాను. అసలు ఎంత మంచిగా, ఎంత మంచి పాజిటివ్ వైబ్ వస్తుందంటే ఈ ఐటమ్స్ అన్నీ అసలు మీషోలో వెతకాలే కానీ దొరకనవంటే ఏమీ లేవండి. ఎంత మంచి క్వాలిటీ అండి, చాలా తక్కువ ప్రైస్కి. దీన్ని నేను ఓన్లీ 98 రూపీస్కి మాత్రమే పర్చేస్ చేశానండి. 21 కోన్స్ వరకు వచ్చాయి. ఇవే కావండి, ఇంకా చాలా కాంబో ఆఫర్స్ ఉన్నాయి. అసలు చూడండి, మన శివయ్య హిమాలయాల్లో ఉన్నట్టే ఉంది కదా ఆ స్మోక్, ఆ ఫ్లేవర్. అసలు మీరు మీ పూజ గదిలో ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి, ఎంతో కళ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.